అమెరికాలో అక్రమ వలసదారులకు అధ్యక్షుడు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. మాల్స్, హోటల్స్, నివాస ప్రాంతాల్లో వెతికి మరీ అక్రమంగా ఉంటున్న వారిని అరెస్టు చేస్తున్నారు. వందల మంది అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇక ట్రంప్ నిర్ణయంతో అక్రమంగా నివాసం ఉంటున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కెనడా, మెక్సికోల నుంచి అత్యధికంగా వలస వెళ్ళినట్లు తెలుస్తుంది. అక్రమంగా వలస వెళ్లిన వారిని అరెస్టు చేయడమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జైలు గ్వాంటానామో బేలో ఉంచుతామని ప్రకటించారు. 9/11 తర్వాత ఉగ్రవాద అనుమానితులను ఉంచడానికి ఈ జైలు నిర్మించారు. అందుకే ఈ జైలును ప్రపంచవ్యాప్తంగా నరకం అని చెబుతుంటారు. అలాంటి జైలులో 30,000 మందిని ఉంచడానికి ఏర్పాట్లు చేయాలని పెంటగాన్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీని ట్రంప్ ఆదేశించారు. ట్రంప్ నిర్ణయాలను ఇప్పుడు ప్రధాని మోడీ ఫాలో కావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్, మయన్మార్ ప్రాంతాల నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చిన రోహింగ్యాలను తిప్పి పంపడానికి బిల్లును తీసుకురానున్నారు. అక్రమ వలసదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు ఉండడంతో మోడీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే 16 కీలకమైన బిల్లుల్లో అక్రమ వలసల బిల్లు కూడా ఉంది. అది ఆమోదం తెలిపిన వెంటనే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్లతో పాటు జమ్మూ కాశ్మీర్, గుజరాత్ లాంటి తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్న చొరబాటుదారులను ఏరేయనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాలలో ఎక్కువగా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఉన్నారు. అయితే బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఎక్కువ మంది ఆధార్ కార్డులతో పాటు చాలా పత్రాలను భారత్లో సంపాదించుకున్నారు. అయితే అవన్నీ కొంతమంది డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. అలా అక్రమంగా ఆధార్ లాంటి పత్రాలు తీసుకున్న వారిని మోడీ సర్కార్ తిప్పి పంపాలని భావిస్తుంది. అయితే మైనారిటీ ఓట్ల కోసం కొన్ని రాష్ట్రాలు వారిని చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని, దానివల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రధాని చాలాసార్లు ప్రకటించారు. దానికి తోడు బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంతకుముందు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు చొరబాట్లను ప్రోత్సహించారని ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల స్థానికులపై దాడులు, దోపిడీలు పెరిగినట్లు ఆధారాలు, నివేదికలు వచ్చాయి. ఇక మోడీ సర్కార్ ఈసారి ఎలాగైనా వారిని పట్టుకొని దేశం దాటించాలని చూస్తుంది. చూడాలి మరి ఆ బిల్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందనేది.